అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ని మనం నమ్మచ్చా? నిజంగా వీళ్ళు చెప్పే నెంబర్స్ గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయా? ఎందుకంటే ఒక పోల్స్టర్ ఏమో పార్టీకి అసలు సీట్లు రావంటారు, డిపాజిట్లు కూడా రావంటారు. ఇంకో ఎగ్జిట్ పోల్ ఇచ్చే వాళ్ళేమో ఏకంగా పార్టీ పవర్ లోకి వస్తుందంటారు. ఒకళ్ళేమో 0 ఇస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఏకంగా 120 సీట్లు ఇస్తున్నారు. అసలు ఈ నెంబర్స్ వెనుకున్న లాజిక్ ఏంటి? 2024 లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన హడావిడికి స్టాక్ మార్కెట్ మొత్తం షేక్ అయింది. ఇన్వెస్టర్లకి లక్షల కోట్ల నష్టం వచ్చింది. అప్పట్లో దేశాన్ని ఊపేసిన ఈ సర్వే ఏజెన్సీస్ ఇప్పుడు 2026 ఎలక్షన్స్ లో మళ్లీ వాళ్ళ ప్రెడిక్షన్స్ తో మన ముందుకొచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో యాక్టర్ విజయ్ ని కింగ్ ని చేస్తున్నాయి. అండ్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి చెక్ పెడుతున్నాయి. అసలు కేరళలో లెఫ్ట్ పార్టీస్ కి రెడ్ వైపౌట్ జరుగుతుందా? గత 10 ఏళ్లలో ఎవరికీ అర్థం కాని విధంగా ఈ సర్వే ఏజెన్సీస్ ఎక్కడెక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్ నెంబర్స్ వెనుకున్న రియాలిటీ ఏంటో క్లియర్ గా డీప్ గా అనాలిసిస్ చేద్దాం. ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ లోనే ఈ వీడియో చాలా బెస్ట్ వీడియో. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు ఎగ్జిట్ పోల్స్ ని గెలుస్తారు అనే విషయం మాత్రమే కాదు, ఈ ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసిన ఏజెన్సీస్ యొక్క క్రెడిబిలిటీ, పాస్ట్ సర్వేలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఫెయిల్ అయ్యాయో కూడా చెప్తాను. నా కష్టానికి మీరు ఇచ్చే వాల్యూ ఏమైనా ఉందంటే ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనం మాట్లాడుకోవాల్సింది సౌత్ ఇండియాలోని తమిళనాడు స్టేట్ గురించి. తమిళనాడు పాలిటిక్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అది ఒక పెద్ద సినిమా లాంటిది. అక్కడ దశాబ్దాలుగా డిఎంకే అండ్ ఏఐడిఎంకే మధ్య పవర్ మారుతూ వస్తుంది. కానీ ఈసారి ఆ సీన్లోకి కొత్త ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. ఆ కొత్త ప్లేయర్ పేరే హీరో యాక్టర్ విజయ్ తలపతి. అతని పార్టీ పేరే టీవీకే. యాక్టర్ విజయ్ కున్న క్రేజ్, ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ చూసి అందరూ ఈసారి ఎలక్షన్స్ లో ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూశాక అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఎవరికి అంతు చిక్కని విధంగా టీవీకేకి వస్తున్న నెంబర్స్ చూసి పొలిటికల్ అనలిస్టులు కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ సర్వే ఏజెన్సీగా పేరున్న యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన నెంబర్స్ చూద్దాం. తమిళనాడులో టీవీకేకి ఏకంగా 98 నుండి 120 సీట్స్ గెలుచుకుంటుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. తమిళనాడులో మొత్తం 234 ఉంటే అందులో మెజారిటీ దాటి పవర్ లోకి రావాలంటే 118 సీట్స్ రావాలి. అంటే యాక్సెస్ మై ఇండియా ప్రొడక్షన్ ప్రకారం విజయ్ కి దాదాపు ముఖ్యమంత్రి అయ్యే రేంజ్ లో సీట్లు వస్తున్నాయి. రూలింగ్ లో ఉన్న డిఎంకే అలయన్స్ కి 92 నుండి 110 సీట్స్ వస్తాయి. ఏఐఏడిఎంకే అలయన్స్ కి కేవలం 22 నుండి 32 సీట్లు మాత్రమే వస్తాయని యాక్సెస్ మై ఇండియా చెప్పింది. అయితే ఒక యాక్సెస్ మై ఇండియా తప్ప ఇంకెక్కడా కూడా విజయ్ పార్టీకి ఫేవర్ లేదు. ఒక్క చోట మాత్రం అందరికీ ఈక్వల్ గా సీట్స్ వస్తున్నట్టున్నాయి. బట్ ఇంకెక్కడా కూడా విజయ్ పార్టీకి అసలు ఫేవరే లేదు. యాక్సెస్ మై ఇండియా దాంట్లోనే విజయ్ గారికి 98 to 120 సీట్స్ వస్తాయని చెప్తున్నారు. అయితే యాక్సెస్ ఇలా చెబుతుంటే ఇంకోవైపు చాణక్య స్ట్రాటజీస్ అనే ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ సర్వేలో విజయ్ పార్టీ టీవీకేకి 0 సీట్స్ ఇచ్చారు. వాళ్ళ ప్రెడిక్షన్ ప్రకారం డిఎంకేకి 145 నుండి 160 సీట్స్ వస్తాయని చెబుతున్నారు. ఏఐఏ డిఎంకేకి 50 నుండి 65 సీట్స్ వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్మాలి? ఒక ఏజెన్సీ ఏమో ఏకంగా 120 సీట్లు ఇచ్చి విజయ కింగ్ అంటది. ఇంకో ఏజెన్సీ ఏమో 1 సీటు కూడా రాదు, 0 సీట్లు అంటది. ఇలాంటి టైంలో అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అయితే ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద టేబుల్లో చూపిస్తున్నాను కదా, చూడండి. ఏ ఏజెన్సీ ఎవరికెన్ని సీట్స్ ఇస్తుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు టీవీకే పార్టీ కేవలం తమిళనాడులోనే కాకుండా పక్కనే ఉన్న పాండిచ్చేరిలో కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పాండిచ్చేరిలో ఉన్న మొత్తం 30 సీట్స్ లో టీవీకే పోటీ చేసింది. అక్కడ కూడా యాక్సెస్ మై ఇండియా టీవీకే పార్టీకి 2 to 4 సీట్స్ వస్తాయని ఎస్టిమేట్ చేశారు. ఎన్డీఏ అలయన్స్ 16 నుండి 20 సీట్స్ పవర్ రిటైన్ చేసుకుంటుందని ప్రెడిక్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. ఇవన్నీ కాకుండా యాక్సెస్ మై ఇండియా గురించే ఎందుకు తిరుగుతుంది అంటే, యాక్సెస్ మై ఇండియాకి కొంత క్రేజ్ ఉంది. వాళ్ళు ఏది చెప్తే అది ఎందుకంత హైలైట్ అవుతుందంటే, ఇండియాలో ఎన్నో సర్వే ఏజెన్సీస్ ఉన్నా కూడా యాక్సెస్ మై ఇండియా ఒక సపరేట్ బ్రాండ్ వాల్యూ ఉంది. ఆ కంపెనీ చైర్మన్ ప్రదీప్ గుప్తా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకొని వచ్చి 2013లో ఈ పోల్స్టర్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. వాళ్ళ సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? అది కూడా 2013 నుండి 2019 మధ్యలో 36 ఎలక్షన్స్ లో సర్వే చేస్తే 34 సార్లు వాళ్ళ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. దాదాపు 95 యాక్యురసీ మెయింటైన్ చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని అందరికంటే ముందే ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు. ఢిల్లీలో హాఫ్ గెలుపు, బీహార్లో జేడీయూ విజయం, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్, ఇలా వీళ్ళు చెప్పిందే జరిగింది. వీళ్ళ యాక్యురసీ చూసి వరల్డ్ ఫేమస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఏకంగా యాక్సెస్ మై ఇండియా మెథడాలజీపై ఒక కేసు స్టడీ చేశారు. ఇండియా లాంటి కాంప్లెక్స్ కంట్రీస్ లో ఇన్ని వేర్వేరు భాషలు, కులాలు, మతాలున్న కంట్రీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ని ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఎస్టిమేట్ చేస్తున్నారు అనేది ఆ కేస్ స్టడీ యొక్క మెయిన్ థింగ్. వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుండి బెస్ట్ రిప్రజెంటేటివ్ శాంపిల్స్ తీసుకోవడం, గ్రౌండ్ లో 500 మందికి పైగా వెల్ ట్రైన్డ్ వాలంటీర్స్ ని పెట్టి మొబైల్ డేటా మేనేజ్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు డేటాని క్రాస్ చెక్ చేయడం. సర్వేయర్స్ కి ఇచ్చే ట్రైనింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందంట.
లాంగ్వేజ్ అండ్ సోషల్ ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి సర్వేయర్స్ ని గ్రౌండ్ లోకి పంపుతారు. అందుకే ఆ టైంలో యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ని బిగ్ బాస్ లాగా చూసేవాళ్ళు. వాళ్ళ రెప్యుటేషన్ అలా ఉండేది. కానీ రీసెంట్ గా వీళ్ళు ఎలా బోల్తా పడుతున్నారో చూస్తే మనం నమ్మలేం. ఒకప్పుడు 95% యాక్యురసీతో దూసుకుపోయిన ఈ ఏజెన్సీ ఇప్పుడు వరుసగా ఎలా ఫెయిల్ అవుతుందో చెప్తాను. 2024లో లోక్సభ ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఏమైందో మనందరికీ తెలుసు. అప్పట్లో యాక్సెస్ మై ఇండియాతో పాటు దాదాపు అన్ని పోల్ స్టార్స్ కూడా ఎన్డీఏకి 350 నుండి 400 సీట్స్ వస్తాయని కన్ఫర్మ్ చేశారు. యాక్సెస్ మై ఇండియా అయితే బీజేపీ అలయన్స్ కి 361 నుండి 400 సీట్స్ వస్తాయని ఓపెన్ గా చెప్పింది. ఇంకేముంది, ఈ నెంబర్ చూడగానే జూన్ 3న స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డుకు వెళ్లిపోయింది. కానీ తీరా జూన్ 4 రిజల్ట్స్ వచ్చేసరికి సీన్ మారిపోయింది. బీజేపీ అలయన్స్ కి కేవలం 293 సీట్స్ మాత్రమే వచ్చాయి. బీజేపీ సొంతంగా మెజారిటీ కూడా దాటలేకపోయింది. అండ్ దీని దెబ్బకి స్టాక్ మార్కెట్లు దారుణంగా క్రాష్ అయిపోయాయి. ఆ ఒక్కరోజే దాదాపు $400 బిలియన్ సుమారు 33 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరైపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత పొలిటికల్ గా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళైతే దీన్ని ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పారు. బీజేపీకి ఫేవర్ గా కావాలనే పోల్ స్టార్స్ ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికే ఇలా చేశారని ఎలిగేషన్స్ వచ్చాయి. అండ్ దీనిపై ఎంక్వైరీ కూడా జరగాలని డిమాండ్ చేశారు. అప్పట్లో నేషనల్ టీవీ ఛానల్లో అయితే ఈ ప్రదీప్ గుప్తా ఎమోషనల్ అయ్యి బాగా ఏడ్చేశాడు కూడా. అయితే ఎంతో పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేసే ప్రదీప్ గుప్తా టీం 2024లో ఎందుకంత ఘోరంగా ఫెయిల్ అయింది? దీనికి ఆయన చెప్పే రీజన్ ఏంటంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్ ని చాలా లైట్ గా తీసుకున్నారంట. గత 4 ఎలక్షన్స్ లో యూపీలో వాళ్ళ ఎస్టిమేషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవడంతో ఈసారి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లారు. వాళ్ళ దగ్గర ఉన్న 31 మంది సీనియర్ రిసోర్సెస్ లో ఒక్కరిని కూడా యూపీకి పంపలేదు. అందరినీ బెంగాల్ కి, ఒరిస్సాకి పంపారు. చివరికి యూపీలో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా ఎస్సీ ఓట్లు బీజేపీ నుండి ఇండియా అలయన్స్ కి షిఫ్ట్ అయ్యాయి. ఆ ఎఫెక్ట్ ని వీళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. ఇది వాళ్ళ సర్వే మెథడ్ ఫెయిల్యూర్ కాదు, కేవలం సీనియర్ టీం ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టకపోవడం వల్ల జరిగిన ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అని ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు బెంగాల్లో పొలిటికల్ వైలెన్స్ వల్ల జనం భయపడి నిజాలు చెప్పలేదని, ఇంటర్వ్యూవర్ రేటు బాగా తగ్గిపోయిందని చెప్పారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి అసలు లాభాలు తెచ్చే బిజినెస్ కాదని, వాళ్ళు గ్రౌండ్ లో పెట్టే ఖర్చుకి ఏ మీడియా హౌస్ కూడా కరెక్ట్ గా పేమెంట్ ఇవ్వదని, కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసం ఈ రిస్క్ అంతా చేస్తున్నామని ఆయన క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ 2024లోనే కాదు, మొన్న జరిగిన 2025 బీహార్ ఎలక్షన్స్ లో కూడా యాక్సెస్ మై ఇండియా దారుణంగా ఫెయిల్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ సర్వే ఏజెన్సీస్ ఎందుకు ఇంతలా ఫెయిల్ అవుతున్నాయి? దీనికి మెయిన్ రీజన్ సైలెంట్ ఓటర్ ఫ్యాక్టర్. ఇండియాలో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ లో పాలిటిక్స్ కొంచెం రఫ్ గా ఉంటాయి. అంటే అక్కడ ఎవరైనా ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ప్రాణానికే హాని ఉంటుంది, లేదా లోకల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అందుకే సర్వే వాళ్ళు ఇచ్చే మైక్ పెట్టి మీరు ఎవరికి ఓటేస్తారని అడిగితే జనాలు నిజం చెప్పరు. వాళ్ళు మనసులో ఏదైతే పార్టీ అనుకుంటారో ఆ పార్టీకి ఓటేసి బయటకు మాత్రం పవర్ లో ఉన్న పార్టీ పేరు చెప్తారు. సైలెంట్ గా ఓటర్లు ఇచ్చే తప్పుడు డాటా వల్లే చాలా సార్లు ఈ పోల్ స్టార్స్ బోల్తా పడుతుంటారు. ఇప్పుడు తమిళనాడు లో టీవీకేకి 120 సీట్స్ వస్తాయని యాక్సెస్ మై ఇండియా చెప్పడం వెనుక ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, లేక నిజంగానే విజయ్ గారి సునామీ గ్రౌండ్ లో ఉందా అనేది రిజల్ట్స్ రోజు మాత్రమే తెలుస్తుంది. ఒక పక్క 0 అంటే ఇంకో పక్క 120. గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో ఏజెన్సీస్ ఎంతగా కన్ఫ్యూజ్ అవుతున్నాయో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు తమిళనాడులో సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇక దేశం మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అత్యంత పెద్ద నిజం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ కరెక్ట్ కావు. గత 10 ఏళ్లలో ఇండియన్ పొలిటికల్ హిస్టరీని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏజెన్సీస్ ఎంత దారుణంగా, ఎంత హారిబుల్ గా ఫెయిల్ అయ్యాయో మనకు క్లియర్ గా అర్థమైంది. ఎకనామిక్ టైమ్స్ లాంటి ఏజెన్సీస్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే గత 20 ఏళ్లలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి గ్రౌండ్ లో ఉన్న ఓటర్స్ మూడ్ ని జస్ట్ ఒక చిన్న శాంపిల్ ద్వారా ఎస్టిమేట్ చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే తీర్పు ఖచ్చితమైన రిజల్ట్ కాదు. ఎక్కడో గాల్లో లెక్కలేసుకొని ఒక పార్టీకి 120 సీట్లు వస్తాయి, ఇంకో పార్టీకి అసలు సీట్లే రావు అని చెప్పడం కేవలం వాళ్ళ ప్రిడిక్షన్ మాత్రమే. గ్రౌండ్ రియాలిటీ అనేది కేవలం జనం వేసే ఓట్లలో మాత్రమే ఉంటుంది. ఆ ఓటు ఎటువైపు పడింది, ఎవరిని పవర్ లో కూర్చోబెడుతుంది అనే విషయాలు తెలియాలి అంటే మనం ఖచ్చితంగా మే 4th కౌంటింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదే ఫ్రెండ్స్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ అండ్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.